రేట్ అనేది పెరిగిపోతూ ఉంది కదా, మరి ఈ రోజు చూసుకుంటే 1,56,000 వచ్చేసింది. మరి ఎక్కువ రేట్ ఉన్నప్పుడు అందరు తొందరపడి కొంటున్నారు అనిపిస్తుందా మీకు ఏమైనా? అంటే తెలియదు కదా, ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు ఎక్కువ అవుతుంది తెలియదు కదా. అట్లనే ఇప్పుడు మళ్ళీ పెరుగుతాయి, అట్లనే తీసుకుంటాం. బడ్జెట్ సమావేశాల తర్వాత 83,000కి వస్తుంది గోల్డ్ అంటున్నారు, మరి వస్తుంది అంటారు 83,000కి? వస్తే బాగానే ఉంది కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బాగానే ఉంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలుగుతారా మరి ఇంత కాస్ట్ పెరిగిపోతుంటే? ఇప్పుడు అవసరం ఉంటే కొనాల్సిందే కదా. సో ఇక్కడ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి, మరి తగ్గిద్దా లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందా పెరుగుతుందా? తెలియదండి నాకు కూడా. మీరు గోల్డ్ కొనడానికి వచ్చారా సిల్వర్ కొనడానికి వచ్చారా? సిల్వర్ ఎంత? 5 కేజీ 5 కేజీ కాదు, 5 తులాలు. సో ఈ విధంగా మరి ఇన్వెస్ట్ చేయడానికా లేకపోతే మీ ఇంట్లో పర్పస్ కి వాడడానికి? మా అమ్మాయి పెళ్ళి ఉంది. నమస్తే అండి. గోల్డ్ కాస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది, మీరేమో ఇక్కడ లైన్లు కట్టి ఉంటున్నారు. మరి మొన్న చూస్తే 1,70,000, ఈ రోజు చూస్తే 1,56,000 ఉంది. మరి తగ్గుతుంది కదా, మరి ముందు ముందే ఎందుకు కొంటున్నారు? మొన్న 85 కాడికి 1,85,000 వరకు తీసుకున్నాం ఒక తులము. మళ్ళీ తగ్గింది కదా, మా బాబు పెళ్ళి ఉందని తీసుకుందామని. లాస్ అయ్యారు కదా. అయినా ఒక తులం తీసుకున్నాక మరి దిగింది కదా, ఇప్పుడు 2-3 లక్షలు 2-3 వేలు ఎంత ఇప్పుడు ఒక 10-15 వేలు తగ్గింది కదా, తగ్గింది కదా. తగ్గుతుంది అంటుండ్రు కదా. ఏమో మళ్ళీ పెరిగితే కొనలేము, మరి మనకు కలిసి వస్తుంది కదా అని. ఇక సిల్వర్ కాస్ట్ కానీ గోల్డ్ కాస్ట్ కానీ ఇట్లా పెరిగిపోతూ ఉంటే మరి సామాన్యులు కొనగలుగుతారంటారా? ఇట్లా తక్కువ కావాలి మరి, మేమంటే ఇంత తులమ ఉంటుంది, మాకంటే తక్కువ కొనోళ్ళు కూడా ఉంటారు, కానీ తగ్గాలి. 83,000కి వస్తుంది అంటున్నారు బడ్జెట్ సమావేశాల తర్వాత, మరి వస్తుందని అనుకుంటున్నారా మీరేమన్నా? ఇంకా వాళ్ళ మీదే ఉంటది, ఇక మనం ఏముంటది, ఇక ఏమంటారు సర్కార్ మీదనే ఉంటది, మన మీదే ఉంటది. ఒకటే కాదు తెలియాలి ఇక, తులం బంగారం ఇస్తున్నాడు ఆయన ఇవ్వలేదు కదా, ఇంకా ఆయన రేవంత్ రెడ్డి చేతిలో లేదు కదా, ఇది ఇంటర్నేషనల్ గా వచ్చింది కదా. ఇంకా ఎవరు పెద్దవాళ్ళకే తెలియాలి, ఇక దించేది ఎక్కేది మనకైతే తెలియదు కదా. ఇప్పుడు మేమంటే మిడిల్ క్లాస్ కాబట్టి మాకు కొంచెమన్నా తులం మద్దతులు, ఇంకా మాకంటే తక్కువ ఉన్న వాళ్ళు కొనాలంటే కష్టం. మేము కూడా కొనేది కాదు, కానీ మా బాబు పెళ్లికుండు మళ్ళీ ఎక్కువ అంటే ఇక మొన్ననే భయపడి ఒక తులం తీసుకోపోయినా 1,85,000 కాడికి పొద్దున 7 గంటలకు వస్తే రాత్రి 5:30కి వెళ్ళినాం మేము ఇక్కడ నుండి. ఇప్పుడు వచ్చి కూడా 2 గంటలు అవుతుంది, ఒక 2 తులాలు తీసుకుందామని వచ్చిన, తగ్గింది కదా అని. ఇంకా మళ్ళీ పెరిగితే మళ్ళీ కొనలేం కదా అని వచ్చిన, కానీ తగ్గాలి, ఎందుకంటే మా ఇంకా చాలా లేదు పిల్లలు తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు 2 తులాలు సిల్వర్ గోల్డే. గోల్డ్ కాస్ట్ అనేది రోజు రోజుకి మనకి పెరిగిపోవడం జరుగుతుంది. మరి అందరూ కూడా సామాన్య ప్రజలు ఓపిక పట్టకుండా తగ్గుతున్నప్పటికీ కూడా కొనడం స్టార్ట్ చేస్తున్నారు కదా, మరి లాస్ అవుతారంటారా లాభం పొందుతారంటారా? ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంది, అది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము మనం. అది ఇప్పుడు ఏంటంటే 1,80,000 పోయేసి 1,50,000 వరకు వచ్చింది, కొద్దిగా తగ్గిందని చెప్పేసి పబ్లిక్ కొనడానికి ముందుకు వచ్చారు. అది పెరిగితే ఇంకా కొద్దిగా పెరగవచ్చు, తగ్గితే కూడా తగ్గొచ్చు. బడ్జెట్ సమావేశాల తర్వాత మనకు 83,000కి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మరి బడ్జెట్ సమావేశాల తర్వాత దాకా ఓపిక పడతారా అంటారా? బడ్జెట్ సమావేశాల్లో అయితే గోల్డ్ సిల్వర్ మీద మనకు ఎలాంటి ప్రసక్తి లేదు, ఎందుకంటే దాని మీద ఏదైనా GST ఏదైనా తగ్గిస్తే తగ్గే ఛాన్స్ ఉండేదేమో, కానీ అలాంటి ప్రస్తావన ఏం రాలేదు కాబట్టి అంతవరకు తగ్గుతుంది అని చెప్పేసి అనుకోలేము. తగ్గినా కూడా 1,00,000 వరకు రావచ్చు, 1,20,000 వరకు రావచ్చు, మాక్సిమం అంతకంటే తగ్గదు. భారతదేశంలో ముఖ్యంగా ఏ పెళ్లికైనా శుభకార్యానికైనా వాడేది సిల్వర్ గోల్డ్ మాత్రమే, మరి ఈ విధంగా పెరిగితే సామాన్యులకు ఏ విధంగా అవుతుందంట? అదే వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం, సామాన్యులు కొనలేని పరిస్థితిలో బంగారం వెళ్ళిపోతుంది. బంగారం ఈ విధంగా పైకి పోతుంది కాబట్టి సిల్వర్ కొందాం అని చెప్పేసి సిల్వర్ కొంటున్నారు, దాని మూలంగానే సిల్వర్ రేటు కూడా బాగా హైక్ అయిపోయింది. గోల్డ్ కాస్ట్ పెరగడం తగ్గడం చూస్తూనే ఉన్నాం, మరి చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుండి ఉన్నారు, మరి దానిపైన మీ అభిప్రాయం? అవసరాలను బట్టి తీసుకుంటుంటాము, మాకు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నాము, అవసరం లేకపోతే ఏం చేస్తాము. ఇప్పుడు భారతదేశం అనగానే మనకి గోల్డ్ సిల్వర్ ఈ రెండు కూడా ముఖ్యమైనవి కదా, మరి ఈ విధంగా ఉంటే సామాన్యులు ఏ విధంగా కొనగలుగుతారు? వాళ్ళకు కూడా తక్కువ అయితేనే మంచిది, ఇక రేటు ఉన్నది కాబట్టి మేము తీసుకుంటున్నాం, వాళ్ళు ఉన్నోళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు అంతే. దానికి ఏం చేస్తాం, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ తగ్గుతుంది అంటారా? మరి తగ్గొచ్చు పెరగవచ్చు, ఏది చెప్పలేము. 83,000కి వస్తుంది బడ్జెట్ సమావేశాల తర్వాత అంటారు, మరి 83,000కి వస్తుంది అని అనుకుంటున్నారా? ఏమన్నా హోప్స్ ఉన్నాయా మీకు? చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు.
మరి వస్తే లాస్ అవుతారు కదా ఇప్పుడు, ఆ? వస్తే లాస్ అవుతారు కదా ఇప్పుడు, ఏమో 1,50,000 పెడుతుండ్రు. లాస్ ఏమి అవసరం కదా మాకు, ఎట్లా తీసుకోవాలి కదా, పెరిగినా మళ్ళీ తీసుకోవాలి, తగ్గినా తీసుకోవాలి, అవసరం ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే ఇంట్లోకి? ఇన్వెస్ట్ ఏం లేదు, అవసరానికే తీసుకుంటున్నాం. రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరగడం తగ్గడం అవుతుంది కదా, మరి మీరు ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొన్న దాకా 1,70,000 ఉంది, ఇప్పుడు 1,56,000 ఉంది. మరి ఈ విధంగా ఉంటే మరి మీరు ఇన్వెస్ట్ చేయడం లాస్ అవుతారా లాభం పొందుతారా? లాస్ అవుతుంది. మరి తెలిసి ఎందుకు కొంటున్నారు ఇప్పుడు? తెలిసంటే మళ్ళీ ఇంకా కూరగా ఎక్కువ అయ్యేది తెలియదు, తక్కువ అయ్యేది తెలియదు. బడ్జెట్ సమావేశాల తర్వాత 83,000 అవుతుంది అంటున్నారు. మరి మీకు మన నమ్మకం ఉందా 83,000 అవుతుందని? ఏం నమ్మకం ఉంది, ఎట్లా నమ్మకం లేదు, మంచి చచ్చిపోయేదే నమ్మకం లేదా, అయ్యా నమ్మకం ఏముంటాయి మనకి, తగ్గేది తెలియదు, దాని గురించి ఇవ్వలేం కూడా చెప్పలేము. మీరు ఏం కొనికి వచ్చారు, గోల్డా సిల్వరా? గోల్డ్ ఎంత ఉందాం అనుకుంటున్నారు? 2 తులాల. మళ్ళా ఇప్పుడేమో చూసుకుంటే 1,70,000 నుంచి 1,56,000 వచ్చింది. మరి 14,000 తగ్గింది కదా, మరి ఇంత లైన్ లో నుంచుంటారు, మళ్ళీ తగ్గొచ్చు కదా, మరి ఎందుకు అట్లా? వాళ్ళు కొంతమంది చాలా మంది అమ్మేతోళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయని అప్పుడు తక్కువ కొని మీరు అమ్మనీకి కొంటురా లేకపోతే మీ ఇంట్లోకి కొంటురా? మా ఇంట్లోకి మా బుజ్జి పెళ్ళి. మరి ఇప్పుడు ఇది తగ్గాలి అంటే ఏం చేస్తే మంచిగా ఉంటది అంటారు? ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, అక్కడ ట్రంప్ తగ్గిస్తే ట్రంప్ రాయితీలు తగ్గిస్తా అంటుండే కదా 18%. అప్పుడు తగ్గినప్పుడే తగ్గింది అనుకోవాలి. తగ్గితే మరి తగ్గుతుంది కదా, మరి ఓపిక పెట్టొచ్చు కదా. ఈ పెళ్లి ఉండి అర్జెంట్ తప్పుతుంది. నమస్తే. సో రోజు రోజుకి గోల్డ్ కాస్ట్ ఎలా పెరుగుతుందో అలానే తగ్గుతూ ఉంది. 1,70,000 నుంచి 1,56,000 వచ్చింది ఈ రోజు కాస్ట్. మరి ఈ విధంగా పెరుగుతూ తగ్గుతున్నప్పుడు జనాలు ఏమైనా తొందరపడుతున్నారు అనుకుంటున్నారా? ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది మేడం. కాకపోతే ఈ అవసరాన్ని బట్టి వాళ్ళు లైన్ లో నిలబడి క్యూలో నిలబడి వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా అని కొనేసుకుంటున్నారు. మరి లాస్ అవుతారు కదండి ఈ విధంగా మనకి చేస్తే మాత్రం. అవసరాన్ని తీసుకోవాలి కదా, లాస్ ప్రాఫిట్ అనేది చూడం కదా, మళ్ళీ అమ్మితే మనకు ప్రాఫిట్ లాస్ అనేది తెలుస్తుంది. మన అవసరాన్ని ఉన్నాం కాబట్టి తీసుకోవాల్సిందే. అంటే ఇదే కాకుండా మనకి సిల్వర్ కూడా 2-3 రోజుల్లోనే 1,00,000 కి పడిపోవడం జరిగింది. మరి ఈ విధంగా రేట్లు పడిపోతున్నాయి కదా. సిల్వర్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ₹1,00,000 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక న్యూస్ వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అంత డౌన్ అవుతుంది. దాన్ని సిల్వర్ ను బ్యాటరీస్లలో ఎలక్ట్రిక్ వాహనాలలో వాడుతున్నారు, మన సోలార్ ప్యానెల్స్ కూడా వాడుతున్నారు. అందుకని ఇంటర్నేషనల్ మార్కెట్ లో దాన్ని బాగా కొనిపెట్టుకున్నారు. అదంతా ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయ మన మెటీరియల్ వచ్చిందంట, అందుకని మళ్ళీ అమ్మేస్తున్నారు. ఇప్పుడు వారు యుద్ధాలు కూడా ఏం లేవు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వాతావరణంలో ఈ రెండు బంగారము సిల్వర్ రెండు తగ్గుతున్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత 83,000 వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా, మరి బడ్జెట్ సమావేశాల తర్వాత అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రంప్ తో కూడా మనకి చర్చలు ముగిసిపోయాయి. 18% వరకు కూడా మనకి రాయితీలు తగ్గించే అవకాశం ఉందంటున్నారు. మరి ఇంటర్నేషనల్ లో మెయిన్ అయిన అటు ట్రంప్ నుంచి కూడా మనకి అనుకూలంగానే ఉంది కదా. అవును, అప్పుడు మన టారిఫ్స్ 18% తగ్గించారు కాబట్టి డాలర్ పెరుగుతుంది, దాన్ని బట్టి బంగారం రేట్లు తగ్గుతాయి. అందరు బంగారం అమ్మేసి మళ్ళీ డాలర్ కొనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి బంగారం తగ్గుతుంది. అది మనం ఇప్పుడు జరుగుతున్న విషయము. అందుకని డాలర్ ఇప్పుడు బంగారం రేట్లు పడిపోవడానికి అవకాశం అది.